దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 12th సెప్టెంబర్ 2025. మీ అందరికీ యేసుప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. ద బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 and verse 9. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను గదా, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడు మనకు తోడై ఉన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా దేవుడు ఉండమంటున్నాడు. దేవునికి స్తోత్రం. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Joshua chapter 1 and verse 9. Have not I commanded thee? Be strong and of a good courage. Be not afraid, neither be thou dismayed. For the Lord thy God is with thee whithersoever thou goest. The Lord thy God is with thee. నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఆయన దేవుడు ఆజ్ఞాపించున్నాడు, నువ్వు భయపడవద్దు. ఈరోజు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. God has commanded that we are blessed. దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏమి తెలుసండి? నీవు దీవింపబడిన వ్యక్తివి. దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, నీవు నీతిమంతుడు అని. నువ్వు కేవలము నమ్మాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను అలా చేస్తే నీతిమంతుని అవుతా, నేను ఇలా చేస్తే బ్లెస్ అవుతాను కాదండి. దేవుడు నిన్ను ఆశీర్వాదముగా ఆయన 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 మిమ్మల్ని దీవించి ఉన్నాడు. యు ఆర్ ఎ బ్లెస్సింగ్ అంటున్నాడు దేవుడు. కనుక నీకు ఆయన నీ మార్గంలో దేవుడు తోడుగా ఉన్నాడు. ఒకవేళ నీవు అధైర్యంగా ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండము. నిబ్బరం, బీ స్ట్రాంగ్. దిగులు పడవద్దు, జడియకము. దిగులు పడుట, జడిసిపోవుట ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదానికి, దేవుని యొక్క ఆజ్ఞకి, దేవుని యొక్క మాటకు అది విరోధమైన పనులు. షుడ్ నెవర్ బి అఫ్రైడ్. యు షుడ్ నెవర్ బి డిప్రెస్డ్. చాలామంది మనోదుఖాన్ని, డిప్రెషన్ని ఏదో ఒక మంచి పదము, ఏదో డిజీజ్ అనుకుంటారు, లేక ఒక మంచిది అనుకుంటారు. ఇట్స్ నాట్ ఎట్ ఆల్. కాదండి. ప్రియ దేవుని బిడ్డలారా, డిప్రెషన్ ఈజ్ నాట్ ఫ్రమ్ గాడ్. ఇఫ్ యు ఆర్ డిప్రెస్డ్, యు ఆర్ బ్లాకింగ్ ద విల్ ఆఫ్ గాడ్. నీవు మనోదుఖం, మనోవేదన కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని నువ్వు అడ్డుకుంటున్నావు. నీవు నడుచు మార్గమంతయు నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. కనుక నువ్వు చేయిందంతా నీ జీవితంలో సఫలమవుతుంది. కనుక ఎటువంటి పరిస్థితి, ఎటువంటి వార్త, దేవుని వాక్యంలో రాయబడింది, యథార్థవంతులు, నీతిమంతులు చెడు వార్తకు భయపడరు. దే విల్ నెవర్ బి అఫ్రైడ్ ఆఫ్ ఈవిల్ రిపోర్ట్. చెడు వార్తకు భయపడరు. ఈరోజు ఎన్ని చెడు వార్తలు నీకు విరోధంగా వచ్చినను నీవు భయపడకుండా ఉండాలి. ఎందుకు తెలుసా? నీవు నడుచు మార్గంలో నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ ప్రయాణంలో నీ తోడై ఉన్నాడు. నీ కుటుంబంలో నీకు తోడై ఉన్నాడు. నీ బిజినెస్లో నీకు తోడై ఉన్నాడు. మీ వ్యాపారంలో నీకు తోడై ఉన్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నంలో దేవుడు మీకు తోడై ఉన్నాడు. ఈ సత్యాన్ని మీరు గమనించి మీరు దేవుని యొక్క మాటకు మీరు అంగీకరించి దేవుని మాటకు లోబడాలి. हिंदी में पढ़ेंगे यहोशुआ का पुस्तक, उसमें पहला अध्याय और 9 वचन पढ़ रहे हैं. क्या मैंने तुझे आज्ञा नहीं दी? हियाव बांध कर दृढ़ हो जा, भय ना खा और तेरा मन कच्चा ना हो, क्योंकि जहां जहां तू जाएगा वहां वहां तेरे परमेश्वर यहोवा तेरे संग रहेगा. जहां जहां तू जाएगा परमेश्वर यहोवा
तेरे संग रहेगा। इसलिए परमेश्वर कहते हैं, हियाव बांध कर दृढ़ हो जाओ, हियाव बांध कर दृढ़ हो जाओ, भय ना रख और तेरा मन कच्चा ना होवे। आपको परमेश्वर के वचन पर भरोसा है तो आपको भय नहीं मानना चाहिए, क्योंकि जहां जहां आप जा रहे हैं परमेश्वर यहोवा आपके संग हैं। కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రతి ఒక్కరము మనము ఈ వాక్యమును విన్నప్పుడు ధైర్యం తెచ్చుకోవాలి. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు, నా దేవుడు నా పిల్లలకు తోడై ఉన్నాడు. చూడండి, చాలాసార్లు ఒక వయసు వచ్చిన తర్వాత పిల్లలకు మనం తోడుగా ఉండలేము, లేక వారు దూరంగా ఉంటే మన పిల్లలకు మనం తోడుగా ఉండలేము. కానీ దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం, మన దేవుడు మన పిల్లలు ఎక్కడున్నను దేవుడు వారికి తోడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవ, మీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. తండ్రి రక్షకుడా, నాయన తండ్రి, మేము నిబ్బరం కలిగి ధైర్యంగా ఉన్నట్టుకు సహాయం చేయండి నాయన. మేము దిగులు పడకుండా సహాయం చేయమని అడుగుచున్నాను. అవును తండ్రి నాయన, మేము దేవా తండ్రి ప్రభ తెలియకనే ప్రభ మీ యొక్క ఆశీర్వాదాన్ని, మీ యొక్క ఆ భయముతో కూడిన వాగ్దానాలని నాయన మేము అనుభవించలేకపోతున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాను. ఈరోజు నాయన మీ తోడు మాతో ఉన్నదయ్యా, దాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. అనారోగ్యం వారందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దేవతండ్రి ప్రభ, దేవతండ్రి జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు మంచి జాబ్స్తో వారిని దీవించినందుకు స్తోత్రం. బిజినెస్ చేస్తున్న వారందరినీ మీరు దీవించి వారి బిజినెస్లో మీరు సహాయం చేసినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. చదువుకుంటున్న వారందరూ దేవా దీవించి బ్లెస్ చేసినందుకు స్తోత్రం నాయన. స్కూల్స్, కాలేజ్, యూనివర్సిటీస్ చదువుకుంటున్న వారు నాయన తండ్రి, మీ కృప వారితో నడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపు చేసి, మీ దయలో మనుషుల దయలో మీరు వర్ధలింపు చేసి కాపాడినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, దేవతని పరిచయం చేసిన ప్రతి ఒక్కరిని దీవించి వారి పరిచయం అంతట్లో మీ తోడు నీడకే స్తోత్రంలో నాయన. భారతదేశం కొరకు, దేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ఈ ఆరాధనలో పాల్గొన్న నీ బిడ్డలందరూ ప్రభా, ఈరోజు నాయన మీ యొక్క తోడుతో, మీ యొక్క నడిపింపుతో ప్రభా, ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కినందుకు స్తోత్రం నాయన. మీ యొక్క తోడుతో ప్రభా నాయన తండ్రి దేవా, అసాధ్యమనేది ఏమీ లేకుండా సమస్తము సాధ్యపరిచినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అవును దేవా, నువ్వు గొప్ప దేవుడివి, గొప్ప కార్యములు చేయవాడవయ్యా. మీకు స్తోత్రంలో నాయన. నీవు మా జీవితంలో నాయన తండ్రి మేము అడుగు వాటన్నిటికన్నా, ఊహించు వాటన్నిటికీ అత్యధికంగా చేయగల దేవుడవయ్యా. మీకు స్తోత్రములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థనకి వేడుకొచ్చున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధ పరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దినాహారమును మాకు దయచేయము. మా ఇట్లా అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధాలు క్షమించు, మమ్మల్ని శోధనల తెగ కిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక, ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.